జగతిలో జరగాల్సిన సంఘటనలన్నీ జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. కానీ మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకోవాలో అది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. హలో యూస్, అందరికీ స్వాగతం. నేను మీలో ఒకడిని. ఈరోజు మనం చూసేది శ్రీ సాయి సన్నిధి. చింతపల్లి గ్రామంలో ఉన్న ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా బాగుంటుంది కూడా. సో నేను ఈ మధ్య దర్శించుకున్నాను. సో ఆ విషయాలు మీతో ఈరోజు పంచుకోబోతున్నాను. అండ్ ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి ఇది నాగార్జున సాగర్ హైవే రోడ్కి ఆనుకొనే ఉంటుంది. మన హైదరాబాద్కి అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అవుతే సుమారు ఒక 1.5-2 అవర్స్లో మనం దీన్ని చేరుకోవచ్చు. సో అలాగే ఈ టెంపుల్కి చాలా విశిష్టత కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి మాల్ దగ్గర చింతపల్లి అనే గ్రామం దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఆ హైవేనే, నాగార్జున సాగర్ హైవే. సో మనం అటు సైడ్ నుంచి చూస్తే అది హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్. సో మనకి ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నాయి వెహికల్స్. ఇది వచ్చేసి మన టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్కి మనకి లోపలికి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది. సో దీన్నే శ్రీ సాయి కృష్ణ గోకులం అని ఇక్కడ పిలుస్తారు. సో ఇందులో మనకి రకరకాల గోవులు ఉంటాయి. సో మనకి తోచినంత, మనకి చేతనైనంతలో దానికి అక్కడే ఆహారం కొని ఇస్తే అవి చాలా సంతోషంగా తింటాయి. అది ఇచ్చే ఆనందం, తృప్తి అంతా ఇంత కాదు. అలాగే ఆ చల్లని గోమాత దీవెనలు మనకి, మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. మనకిప్పుడు కనిపించేదే ఎదురుగా ఉన్నదే మెయిన్ టెంపుల్. సో అది మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎంట్రన్స్ నుంచి చూస్తే. అండ్ ఇది గుడికి రైట్ సైడ్లో మనకి ముందుగా సెక్యూరిటీ రూమ్, ప్రసాదాలు చేసే రూమ్, మరియు కొబ్బరికాయలు అట్లా పూజా సామాగ్రి ఆ రూమ్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి దేవుళ్ళకి సంబంధించింది ఆ రూమ్ కూడా మనకి ఆ రైట్ సైడ్లోనే ఉంటుంది. మనకి మెయిన్ గోపురం ఆల్రెడీ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. అది కొంచెం ఎత్తులో ఉంటుంది మొత్తం గుడి లోపల భాగంలో. మనకి ఎదురుగా ఇప్పుడు కనబడేది మాత్రం అక్కడి నుంచి దర్శనానికి దారి. మనం ముందుగా అక్కడికి చేరుకొని అక్కడ మనకి ఒక 3 పార్టీషన్స్ ఉంటాయి. అక్కడ మొత్తం చైర్స్ అన్నీ మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో మనము ముందుగా అక్కడ వెళ్ళి ఆ లైన్లో జాయిన్ అవుతే అక్కడి నుంచి మనకి లైన్ ముందుకు సాగుతుంది మెయిన్ టెంపుల్ వరకు. అది మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఎదురుగా ఉన్న లైన్లో జాయిన్ అవుతే అది లెఫ్ట్ సైడ్ ఈ మనకు కనబడే లైన్లోకి వచ్చి అక్కడి నుంచి మెల్లగా ముందుకు ప్రయాణిస్తే మనకి మెయిన్ టెంపుల్ రీచ్ అవుతాము. సో దాదాపు ఇదంతా ఒక 1/2 అవర్ to 1 అవర్ టైం పడుతుంది. అది గురువారం రోజున భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మినిమం గంట అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను కూడా వెళ్ళింది గురువారమే, ఎందుకంటే ఆ రోజైతే మనకి ఎక్కువ విశేషాలు, ఎక్కువ పూజలు అవన్నీ చూడొచ్చు, ప్లస్ మీకు చూపించవచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకోటి అనుకోకుండా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు ఒక భక్తుడు మాట్లాడే బాబా విగ్రహాన్ని ఈ ఆలయానికి పంపించారు. సో ఇక్కడ సమర్పించారు. ఆ రోజు దాన్ని ఆవిష్కరించి ఆలయ కమిటీ వివిధ ప్రెస్ ఛానల్స్, మీడియా ఛానల్స్ మిత్రులందరినీ పిలిచి దాని విశేషాలను మొత్తం మనకి భక్తులకి వివరించారు. అది మేము ప్రత్యక్షంగా చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అప్పటిదాకా ప్రతి గురువారం మిగతా రోజుల్లో కూడా బాబా చెప్పే మాటలు అవన్నీ ఆడియో రూపంలో మాత్రమే వినిపించేవి. కానీ ఆ రోజు ఆవిష్కరించిన ఈ విగ్రహం ద్వారా మనకి ఇప్పటి నుంచి ప్రతి గురువారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ముఖ్యంగా బాబా మాటలు స్వయంగా ఆ బాబా విగ్రహమే మాట్లాడుతుండడం, మనకు అక్కడ విగ్రహాన్ని చూసిన ఫీలింగ్ కంటే కూడా బాబానే స్వయంగా మన ముందుండి మాట్లాడుతున్నాడు అనే ఒక అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది.
సో మీరు మాత్రం తప్పకుండా ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళున్నా సరే ఈ విగ్రహావిష్కరణ తర్వాత వెళ్ళకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. మీకు ఎలా అనిపించిందో మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మిగతా భక్తులకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రతి గురువారం అలాగే మామూలుగా ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అన్నదానం ఉంటుంది. సో ఇక్కడికి విచ్చేసే భక్తులందరూ ఖచ్చితంగా అన్నప్రసాదాలను తీసుకొనే వెళ్తారు. సో గురువారం కాబట్టి, అందులో ఆ రోజు సెలవు దినం కాబట్టి చాలామంది ఉన్నారు భక్తులు. రద్దీ బాగానే ఉంది. అండ్ మెయిన్గా గురువారం మనకి హారతి టైంలో బయట చెప్పిన దర్శనానికి ఉండే దారి, మనకి క్యూ ఏదైతే ఉందో కరెక్ట్గా హారతి టైంలో మనకి తలుపులు వేసేస్తారు కాబట్టి లోపల ఉన్న వాళ్ళు లోపలే ఉంటారు. అండ్ మిగతా వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వెయిట్ చేయాల్సిందే హారతి అయిపోయేదాకా. సో ఎవరైతే ఒకవేళ గురువారం రోజు దర్శించుకోవాలనుకుంటే హారతి కంటే ముందు వెళ్ళండి, హారతి చూద్దాం అనుకుంటే. లేదా హారతి చివరిలో వెళ్తే మీకు వెయిట్ చేసే టైం ఏదైతే ఉంటుందో అది సేవ్ అవుతుంది. సో ప్రశ్నించడం అంటే గురువుకు తెలుసా లేదా అని శోధించడం కాదు నాన్న. మరి అన్నది విమర్శగా దాని వ్యాసులు ఎన్నుకోవడంలో తెలిసిన గురువును ప్రశ్నించేటప్పుడు నిర్ణయంతో తెలిసినట్టు నటించక భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలను అని చెప్పడానికి మరి ఎంత పదం కాదు. నన్ను ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను, ఎవరు ఎలా కొలిస్తే అలా కొలుకుంటాను. నీ మనసు అర్థానికి అర్థాన్ని చెబుతాను. సర్వస్వ శరణాగతి చేసి విన్నారు కదా, స్వయంగా బాబా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. సో ఇప్పటి నుంచి బాబా మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు మనకు ఆ విగ్రహ రూపంలోనే వినడమే కాదు, స్వయంగా మన కళ్ళతో ఎదురుగా చూడొచ్చు. సో ఇలా ప్రతి విషయంలోనూ ఈ ఆలయ కమిటీ కానీ, ఈ ఆలయ అర్చకులు కానీ చాలా విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలో చాలా బాగా మెయింటైన్ చేస్తారు కూడా. ఒక్కసారి వెళ్తే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారు. మెయిన్గా అట్మాస్ఫియర్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల మెయింటెనెన్స్ కానీ, ఆ వాతావరణం కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఎలా ఉండాలో దానికి ఏమాత్రం తీసుకోకుండా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కుటుంబంతో అందరూ కలిసి అలా ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా కూడా వెళ్ళొచ్చు. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇదే మనం ముందుగా అనుకున్న లైన్ ఏదైతే ఉందో, ఈ క్యూ స్టార్ట్ అయ్యేది అక్కడ చైర్స్ ఉన్నాయి కదా. సో నిలబడాల్సిన అవసరం కూడా లేదు భక్తులు. మనకు చైర్లు ఉంటాయి కాబట్టి ముందు ఒక అరగంట సేపు మనం చైర్స్లో కూర్చొని తర్వాత మనం నిలబడే లైన్లోకి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు మనం చూసేది టెంపుల్ బయట ఎగ్జిట్ అయ్యాక మెయిన్ టెంపుల్ నుంచి కింది ఫ్లోర్కి వస్తాము, గ్రౌండ్ ఫ్లోర్కి. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదశాల కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రసాదాలు దొరుకుతాయి. చూసారు కదా, మనకి లడ్డు, పులిహోర, ఇంకా వివిధ రకాల ప్రసాదాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడబోయేది ఇక్కడ ఒక అద్దాల గదిలో సాయిబాబా పడుకున్నట్టుగా ఉండే దృశ్యం. మనం ఎంతసేపు చూసినా డైరెక్ట్గా
నిజంగానే అక్కడ ఒక మనిషి పడుకున్నట్టుగానే ఉంటుంది, ఆ బాబా ఉన్నట్టే ఉంటుంది. అంత అద్భుతంగా దాన్ని ఉంచారు. సో ఏమాత్రం మీరు అది ఒక విగ్రహం కానీ, ఒక ప్రాణం లేని ఒక బొమ్మ అని కానీ మనకి అస్సలు అనిపించదు. అంత న్యాచురల్గా ఉంది. అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా వీడియోలో చూసిన దానికంటే మనం డైరెక్ట్గా దాని ఎదురుగా ఉన్నప్పుడు నిజంగా మనకు కలిగే ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేము, చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసేది ఆ లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ అన్నప్రసాద భవనము. ఇక్కడే మనకి మధ్యాహ్న భోజనం ఉంటుంది. సో ఇదే అన్నప్రసాద భవనం. కానీ చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్. మనకి మామూలుగా చూస్తాం కదా, కొంచెం హడావిడిగా అటు ఇటు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు ఎక్కడ చూసినా లైన్లో కానీ, స్టార్టింగ్ ఎంట్రన్స్లో కానీ, గోశాల కానీ, ఆలయ ప్రాంగణం ఎక్కడ చూసినా కానీ చాలా పద్ధతిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఇది అన్నప్రసాదం కాబట్టి ఇలా ఇక్కడే కాదు, రోజు మనం ఎక్కడ తిన్నా అన్నం దాని దైవంతో సమానంగా పాటించాలి. ఇంత కూడా వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం వృధా చేసే ఆహారం కొన్ని వేల మంది కడుపులో నింపుతుంది. అది మన దృష్టిలో ఉంచుకొని మనం ఎప్పుడైనా మనకు ఎంత కావాలో అంతే తినాలి. ఖచ్చితంగా వృధా చేయకూడదు. మనమే కాదు, మన భావితరాలకు కూడా ఇదే మాట చెప్పాలి, ఆచరించేటట్టు కూడా చూడాలి. ఇక్కడ భోజనం కూడా చాలా శుభ్రంగా ఉంది. మనకి ఎంత స్వచ్ఛంగా ఈ ఆలయం ఉంటుందో ఈ అన్నప్రసాద భవనం కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదంటారు. సో కాబట్టి మీరు అన్నప్రసాదం స్వీకరించడంతో పాటు ఎవరికి చేతనైనంత వాళ్ళు ఆ అన్నదానానికి ఎంతో కొంత విరాళం ఇస్తే బాగుంటుంది. సో ఇలాగే ఇంకొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. ఇదండి ఈ ఆలయం గురించి విశేషాలు. గుడి లెఫ్ట్ సైడ్ మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్, మొత్తం రైట్ సైడ్ కూడా ఉంటుంది పార్కింగ్, కానీ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఖాళీ పార్కింగ్ ఏరియా. అక్కడే మనం చూసినట్టయితే ఎదురుగా శ్రీ సాయి కృష్ణ గోకులశాల అని ఉంది కదా, గోకులం. గో సంరక్షణ మొత్తం మనకి ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో త్వరలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీలో ఒకడిని.